హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షపాప. సో ఈరోజు మా మమ్మీ మామిడికాయ తురుము పచ్చడి చేస్తుంది. సో మా మమ్మీ ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మేము మా డాడీ పొద్దున మార్కెట్కి వెళ్ళి 4 మ్యాంగోస్ తెచ్చారు. సో మమ్మీ 2 మ్యాంగోస్తో చేస్తుంది అనమాట. సో మీ ఇంట్లో ఇది ఉంటుంది కదా, దాంతో ఇలా మొత్తం తురిమేసుకోవాలి. వావ్, చాలు ఫ్రెండ్స్. అబ్బా బాబులో అమ్మమ్మా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం ముందుగా మామిడికాయ పచ్చడి తురుము పచ్చడి చేసి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తురుము పచ్చడి చేసుకోబోతున్నాం. మామిడికాయ తురుము పచ్చడి. దానిలో కావాల్సిన పదార్థాలు: ముందుగా మామిడికాయ తురుము తీసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ తర్వాత పోపు వేసుకోవాలండి. తాలింపులు: జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, చిన్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు తీసుకోవాలండి. ముందుగా మనం కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకున్న కాసేపట్లో నూనె వేసుకోవాలండి. ఎంత నూనె వేయాలండి? 3 స్పూన్లు వేయాలంటే, 3 స్పూన్లు అంటే 3 గిద్దలు లాంటి స్పూన్లు వేయాలండి. గుంట క్యారెట్లు గైస్ చిన్నవి వేయాలండి. తర్వాత నెక్స్ట్ కొంచెం వేడెక్కాక ముందుగా మనం నూనె వేసుకున్నామండి. వేడెక్కేస్తుంది నూనె. ఫస్ట్ పోపు వేయాలండి. నెక్స్ట్ మెంతులు వేయాలండి. వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. ఎండుమిర్చి వేసుకున్నామండి. నా మీద నూచుకోవద్దు మమ్మీ. జీలకర్ర వేసేసుకున్నామండి. నూనె బాగా కాగిపోయింది గైస్, అందుకనే వేయగానే కొంచెం కలర్ వచ్చాయి. మేము మైక్ సెట్ చేసుకుంటున్నాం. ఈ లోపు కాగిపోయింది. కట్టేసేయాలి. ఓకే, పోపు రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదండి, దీనిలోనే కారం వేసేయాలి. 2 స్పూన్లు కారం వేసేయాలి. ఒక మామిడికాయకి వచ్చి స్పూన్ కారం అనమాట. అలాగే 2 మామిడికాయలు కాబట్టి 2 స్పూన్లు వేయాలి మేడం. మేడం అంటావేంటమ్మా పద్దాక? ఏమేస్తున్నావు చెప్పు. పసుపు వేయాలండి. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. కొంచెం పసుపు వేసుకోవాలి గైస్, అంటే మమ్మీ 1/2 స్పూన్ వేసారు. సో ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దానిలో మామిడికాయ తురుము వేసుకోవాలి. ఇలా మామిడికాయ తురుము మొత్తం వేసేసుకోండి. నువ్వు చెప్పమ్మా. తురుము వేసేసుకోవాలండి. దీనిలో కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం పెద్దలో వేసుకుంటానండి. పోపు పెట్టుకున్న ఇది దీనిలో తురుములో వేసేయాలండి. నేను స్టవ్ ఏం ఆన్ చేయలేదు, జస్ట్ పొయ్యి మీద పెట్టి కలుపుతున్నాం అంతే. సాల్ట్ ఎన్ని స్పూన్స్ సాల్ట్? 2 స్పూన్లు వేస్తున్నామండి. కలుపు. సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయి మామిడికాయ తురుము పచ్చడి. 10 నిమిషాలు. 10 నిమిషాలు కూడా కాదు, ఇంకా తక్కువ టైమే. తురుమునేటప్పుడు కొంచెం లేట్ అయితే లేట్ అయినట్టు. ప్రిపేర్ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ. సో చూసారా ఎంత బాగుందో. నాకైతే వేడివేడి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది. చాలా బాగుంది మామ్స్. వేడివేడి అన్నం వండేస్తే తినేస్తా. అంతే గైస్, రెడీ. అంతే గైస్, చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మామిడికాయ పచ్చడి తినాలనిపించిన వాళ్ళు ఇలా తురుము పచ్చడి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉండిద్ది మా? ఒక వారం ఉంటుంది అనమాట. మాకైతే 2 డేస్లో అయిపోతుంది మ్యాక్సిమం, ఎందుకంటే 2 మామిడికాయలు కాబట్టి. సో తక్కువ మామిడికాయలు ఉన్నప్పుడు 1, 2, 3 ఉన్నప్పుడు చక్కగా ఇలా తురుము పచ్చడి చేసుకుంటే ఎంతో ఇష్టంగా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్లో, ఇడ్లీలో, వాటిలో కూడా చాలా బాగుంటుంది. సో మేము ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తాం ఎలా ఉందో. సో మమ్మీ టేస్ట్ చేస్తుంది అనమాట, అంటే ఉప్పు కారాలన్నీ సరిపోయినాయా లేదా అని. ఉప్పు ఏమైనా సరిపోకపోతే మనం వేసుకోవచ్చు. ఓకే, తిను.
సో ఇప్పుడు టేస్ట్ చేద్దాము. నాకు ఎల్లుల్లిపాయ అంటే చాలా ఇష్టం. నన్నే టేస్ట్ చేయమంటుంది మమ్మీ. సూపర్ ఉంది. ఇలా డబ్బాలోకి వేసుకొని చక్కగా పెట్టుకుంటే ఎంతో రుచిగా ఎంతో బాగుంటుంది. స్పీడ్గా అయ్యామా? వా, ఇప్పుడు దానిలో కొంచెం అన్నం వేసుకొని వస్తావా? ఒక స్పూన్ పెట్టుకొని ఒక 4-5 డేస్లో ఖాళీ చేసేయచ్చు. సో మ్యాంగో పికిల్ రెడీ. చాలా బాగుంది చూడడానికి, కలర్ఫుల్గా. అండ్ ఇది ఒక నైట్ పెట్టేయాలా, ఒక నైట్ వదిలేసేసి ఒక డబ్బాలో పెట్టేసి మార్నింగ్ తింటే వావ్ వావ్ వావ్, మ్యాంగో పికిల్ వావ్. So beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. అంటారు. ఏ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీక్ష పాప. బాయ్. తీసుకెళ్ళిపో.